కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి చూపు ఆ పార్టీ అధికార ప్రతినిధి అయిన అద్దంకి దయాకర్ వైపే మళ్ళింది. వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముందుగా ఎవరికైనా న్యాయం చేయాల్సి వస్తే అది అద్దంకి దయాకర్కే చేయాలి. అద్దంకి దయాకర్కి తెలంగాణ ప్రభుత్వం ఏ పదవి ఇవ్వబోతుంది అనే చర్చనే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు సాగింది, ఇకపై కూడా సాగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతిరోజు పోరాడిన వ్యక్తి అద్దంకి దయాకర్. అలాంటి నేతకు పదవి ఇవ్వాలి అని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి ఉంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా తుంగతుర్తి టికెట్ అద్దంకి దయాకర్ గారికే రావాలి, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అద్దంకి దయాకర్ కి కాకుండా మందుల సామెల్ గారికి ఇవ్వడం జరిగింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం తుంగతుర్తి గడ్డపై జెండా ఎగురవేసింది. కేవలం తుంగతుర్తే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత సమాజంలో ఏ నాయకుడికైనా సరే కానీ తను అనుకున్న టికెట్ రాకపోతే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చి ఆ పార్టీని బండబూతులు తిట్టి ఇంకో పార్టీలో చేరి ఆ నాయకుడికి జేజేలు కొడుతుంటారు. కానీ అద్దంకి దయాకర్ మాత్రం దానికి వ్యతిరేకం. అద్దంకి దయాకర్ లాంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఒక అదృష్టం అనే చెప్పవచ్చు. ఎందుకంటే తనకు ఏ పదవి రాకున్నా కానీ, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకున్నా కానీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశాడు. అయితే ఎన్నికల సమయంలో పలు సభలలో అద్దంకి దయాకర్ కి రాబోయే ప్రభుత్వంలో న్యాయం చేస్తాం, అద్దంకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా పలు వేదికలపై అద్దంకి మంచి పదవి ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. ఇప్పుడు అద్దంకి దయాకర్ తో పాటు యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా అద్దంకి దయాకర్ కు మంచి పదవి రావాలని కోరుకుంటున్నారు. మొన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో సైతం రేవంత్ రెడ్డి గారు అద్దంకి పేరును మెన్షన్ చేసి మరి అద్దంకి దయాకర్ కూడా నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. అయితే తాజాగా అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రతి విషయం పైన అవగాహన ఉండడం, జనాలకు పూర్తిగా అర్థమయ్యేటట్లు విషయాన్ని చర్చించడం అద్దంకి ఉన్న ప్లస్ పాయింట్లు. తనతో ఎవరు డిబేట్ చేసినా కానీ ఇతర పార్టీల నాయకులే ఓడాల్సింది, కానీ అద్దంకి దయాకర్ మాత్రం ఓటమి కాడు. తను ఏది అనుకున్నా కానీ ముక్కుసూటిగానే చెబుతుంటాడు. సబ్జెక్ట్ లేకుండా ఏది మాట్లాడాడు. పక్కా ప్రూఫ్స్ దగ్గర పెట్టి మరి అద్దంకి మాట్లాడుతుంటాడు. బహుశా అద్దంకి దయాకర్ కి సమస్యలపైన అవగాహన, ప్రశ్నించే తత్వం, తనలో నిజాయితీ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అద్దంకి అంటే ఒక ప్రత్యేకమైన ఇష్టం. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అద్దంకి దయాకర్ కు న్యాయం చేస్తాడని యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం అనుకుంటున్నారు.